హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. సో ఇవాళ కొద్దిగా ఆలస్యమైందండి. దీనికి కారణం ఏంటంటే మనకి నిన్నటి నుంచి టెక్నికల్ సెషన్స్ నిర్వహించుకుంటాం కదా, టెక్నికల్ ట్రైనింగ్ క్లాసెస్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము. టెక్నికల్ అనాలిసిస్ జీరో నుంచి బేసిక్స్ తో పాటు ఓవరాల్గా ఒక ప్రో ట్రేడర్గా మారాలంటే ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందన్న అంశాల గురించి మనం గత కొద్ది రోజులు చెప్తూనే ఉన్నాం. అది నిన్నటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. ఇవాళ కూడా రెండో రోజు కూడా సక్సెస్ఫుల్గా అది ముగిసింది. దానివల్ల ఇవాళ కొద్దిగా లేట్గా ఈ బులెటిన్ మనం పబ్లిష్ చేస్తున్నాము. సో ఇక మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూస్తే కేసెస్ బాగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కేసెస్ అనేది ఆల్ టైమ్ హైకి ప్రస్తుతం చేరుకున్నాయని చెప్పి డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఒకటి చెప్తోంది. ఎస్పెషల్లీ యుఎస్లోనే, అన్నిటికంటే ముఖ్యంగా యుఎస్లో ఎక్కువ కేసెస్ బాగా పెరుగుతున్నాయి. ద నెంబర్ ఆఫ్ న్యూ కోవిడ్ కేసెస్ ద వరల్డ్ వైడ్ హ్యాస్ రీచ్డ్ రికార్డ్ హై. 24 గంటల్లోనే కొత్తగా 2,12,326 కేసులు కోవిడ్ కేసులు నమోదయ్యాయని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిచ్యుయేషన్ రిపోర్ట్ ఒకటి చెప్తోంది. మనకి యుఎస్ మార్కెట్స్లో, ఎస్పెషల్ యుఎస్లోనే ఎక్కువ కేసెస్ మనం చూస్తున్నాం. ఇన్ ది యునైటెడ్ స్టేట్స్ స్పెసిఫికల్లీ దెర్ హ్యావ్ బీన్ ఆల్మోస్ట్ 27.2 lakh cases of COVID-19 with 53,213 cases reported in the last 24 hours. గత 24 గంటల్లోనే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, అంటే రికార్డ్ స్థాయిలో దాదాపు 53,000 కేసులు ఒకే రోజు నమోదవడం అనేది ఒక రికార్డుగా చెప్తున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏ స్థాయిలో అక్కడ దీని ఎఫెక్ట్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ సంగతి పక్కన పెడితే, ఎకానమీ సంగతి పక్కన పెడితే కేసుల సంఖ్య బాగా పెరుగుతుంది. కాకపోతే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే రికవరీ కూడా అదే స్థాయిలో మనకి కనిపించడం అనేది ఒక పాజిటివ్ అంశంగా యుఎస్లో కనిపిస్తుంది. అండ్ డబ్ల్యూహెచ్ఓ హాల్ట్స్ ట్రయల్ ఆఫ్ హెచ్ఐవి డ్రగ్స్ యాజ్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఫర్ పేషెంట్స్ హాస్పిటలైజ్డ్ విత్ కరోనా వైరస్. సో కొద్ది కాలం క్రితం వరకు డబ్ల్యూహెచ్ఓ వివిధ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కొన్ని రోజులు హెచ్సిక్యూఎస్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తర్వాత మనకి ఫివాపిరావిర్ ఇచ్చారు, తర్వాత రెమిడిసివిర్ ఇచ్చారు. ఆ తర్వాత డబ్ల్యూహెచ్ఓనే ఒక సజెషన్ ప్రకారం ఏంటంటే హెచ్ఐవి అంటే ఎయిడ్స్కి యూజ్ చేసే మందులు కోవిడ్ మీద ప్రభావశీలంగా పనిచేస్తున్నాయన్న నేపథ్యంలో హెచ్ఐవి డ్రగ్స్ లైక్ లోపినావిర్, రిటోనావిర్ అన్న డ్రగ్స్ని, కాంబినేషన్ డ్రగ్స్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ డ్రగ్స్ని కూడా వినియోగించవద్దు అని చెప్పి డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది. కొద్ది రోజుల క్రితమే హెచ్సిక్యూఎస్ వాడకాన్ని కూడా ఆపేయాలని చెప్పి సజెషన్ చేసింది హాస్పిటల్స్కి అండ్ వివిధ కంట్రీస్కి. ఇప్పుడు హెచ్ఐవి డ్రగ్స్ కూడా నిలిపివేయాలని చెప్తోంది. సో వ్యాక్సిన్ వచ్చేస్తుంది అనుకుంటున్నాం. కానీ సో ఇవన్నీ బట్టి చూస్తే వ్యాక్సిన్ మరికొద్ది కాలం పాటు ఆలస్యం అయ్యే ఇదే కనిపిస్తుంది. అంటే ఎక్కువగా జనాలు ఆత్రపడుతున్నారేమో, కంపెనీస్ కూడా ఏదో తాపత్రయపడి ఏదో ఒకటి ఇవ్వాలి త్వరగా అన్న ఆత్రంలో ఉన్నాయన్నట్టు కనిపిస్తుంది. కానీ బట్ నిజంగా వ్యాక్సిన్ రావాలంటే మాత్రం చాలా టైం పట్టేట్టు ఉంది. అండ్ మన ఇండియాలో కూడా స్పెసిఫిక్గా చూసుకుంటే దీన్ని ఐసీఎంఆర్ ఒక న్యూస్ రావడం చూసాం. 1 or 2 days నుంచి వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ రెడీ అయిపోయింది, August 15 కల్లా వ్యాక్సిన్ వస్తుంది అని చెప్పి. నేను ఐసీఎంఆర్ ఒక వివరణ కూడా ఇచ్చింది. సో రెట్టేపిజం తగ్గించి, ఎందుకంటే ఈ అడ్డంకులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అధిగమించాలని చెప్పి అలాంటి ఒక ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేశాం. కానీ August 15 కల్లా డ్రగ్ తీసుకురావాలని కాదు తమ ఉద్దేశం అన్నది ఐసీఎంఆర్ తర్వాత వివరణ ఇచ్చింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా దీని మీద విరుచుకుపడింది. ఒక డెడ్ లైన్ పెట్టి ఒక వరల్డ్లో ఒక పాండమిక్ ఉన్న డ్రగ్ బయటికి తీసుకొచ్చే ముందు అట్లా ఒక డెడ్ లైన్ పెట్టి తీసుకురావడం ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఐసీఎంఆర్ నేను వివరణ ఇచ్చింది. సో ఇది ఎప్పటికీ డ్రగ్ వస్తుంది, August 15 నిజంగా డ్రగ్ వస్తుందా లేదా అన్నది మన ఇండియాలో చెప్పడం కష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే మళ్ళీ ఈ వైరస్ డ్రగ్కి సంబంధించి ఒక హాల్ట్ లాగా కనిపిస్తుంది. ఇమీడియట్గా 1-2 monthsలో అయితే రావడం కొద్ది కష్టంగానే ఉంది డ్రగ్కి సంబంధించి. అండ్ టెక్ వర్కర్స్ ఆర్ ఓపెనింగ్ దేర్ వ్యాలెట్స్ టు బీట్ ట్రంప్ ఈవెన్ విత్ స్టాక్ ప్రైజెస్ సోరింగ్ అండ్ ప్రాఫిట్స్ నియర్ రికార్డ్స్. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జో బిడెన్కి, అంటే అక్కడ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నిలబడిన డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్కి 12 రెట్లు ఎక్కువగా డొనాల్డ్ ట్రంప్ కంటే అక్కడ విరాళాలు అందుతున్నాయి. అంటే మనలా కాదు, అక్కడ తెలిసిందే చాలామంది పార్టీస్కి విరాళాలు ఇస్తారు సాధారణ జనాలు కూడా. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ ప్రచారాలు నిర్వహించుకోవడం కానీ, కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకోవడం కానీ ఇవన్నీ వాళ్ళు చేసుకుంటున్న సంగతి మనకు తెలుసు. అలా ట్రంప్తో పోల్చుకున్నట్టయితే బిడెన్కి 12 రెట్లు ఎక్కువగా డొనేషన్స్ అందుతున్నాయి అని చెప్పిన ఒక వార్త. అమాంగ్ పొలిటికల్ డొనేషన్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అట్ ద టాప్ 5 టెక్ కంపెనీస్ 84% ఆఫ్ ది మనీ గోస్ టు డెమోక్రాట్స్
అప్ ఫ్రమ్ 68% ఇన్ 2016. గతంలో డెమోక్రాట్స్కి ఎక్కువ వెళ్ళింది 68%, ఇప్పుడు ఆ సంఖ్య 84% పెరిగింది. ఒకవైపు కార్పొరేట్ కంపెనీలు అంటే పెద్ద టెక్ కంపెనీలకి అన్నీ లైక్ ఫ్యాంగ్ స్టాక్స్ అన్నీ కూడా, అంటే మనం ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్, గూగుల్ లాంటి పెద్ద కంపెనీస్ని ఫ్యాంగ్ స్టాక్స్ అంటాము. ఆ ఫ్యాంగ్ స్టాక్స్ అన్నీ కూడా ఈ ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల స్టాక్స్ అన్ని ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ లైఫ్ టైం హైస్ దగ్గర ట్రేడ్ అవుతున్న పరిస్థితుల్లో స్టాక్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, జీతాలు బాగా పెరుగుతున్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా కంపెనీస్, ఉద్యోగులు డెమోక్రాట్స్ని మద్దతు ఇస్తున్నారనేది పరోక్షంగా వినిపిస్తున్నమాట. సో ఎవరు ఈ నవంబర్ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది ఇప్పటికి కూడా అమెరికన్స్ కూడా చెప్పడం కష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. అండ్ మనలాగా అక్కడ ధైర్యంగా అంటే ధైర్యంగా చెప్పడం కంటే వాళ్ళ పొలిటికల్ మోటివ్స్ని, అంటే వాళ్ళకున్న పొలిటికల్ ఇంట్రెస్ట్ని అక్కడ ఎక్కువ మాట్లాడుకోరు. సో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారంటే వాళ్ళంతా మనతో వ్యక్తిగతంగా అంత ఈజీగా ఓపెన్ అప్ అయి చెప్పరు, ఎందుకంటే దాన్ని వాళ్ళకు పర్సనల్ అంశంగా చెప్తారు కాబట్టి. సో ఈసారి ఎవరు విజయం సాధిస్తారన్నది మనం చూడాలి. ఎవరు నిన్న మోడీ ట్వీట్ చేశారు డొనాల్డ్ ట్రంప్కి, అంటే వాళ్ళ దేశానికి వాళ్ళ ఇండిపెండెన్స్ డేకి సంబంధించి. సో ఇండియా ఈజ్ మై ఫ్రెండ్ అన్నట్టుగా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ రీట్వీట్ చేసి థ్యాంక్ యూ నరేంద్ర మోడీ చెప్పడం, ఇవన్నీ చూస్తే సో ఒకవైపు ఏమో డొనాల్డ్ ట్రంప్ మనకి మద్దతుగా ఉన్నట్టే కనిపిస్తారు, ఇంకోవైపు ఏమో హెచ్1బి వీసాలను కట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇండియా నుంచి వచ్చే మనకి ఏదైతే ఐటీ ఉంటారో స్పెషలైజ్డ్ ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళకి కొద్దిగా బ్రేక్ వేస్తున్నట్టు కనిపిస్తుంటుంది. సో దీన్ని కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది, కానీ బట్ చూడాలి ఈ ఎలక్షన్స్లో ఎవరు విజయం సాధిస్తారని చెప్పి దాన్ని బట్టి కూడా మన గ్రోత్ స్ట్రాటజీకి ఒక రకంగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఒక్క విషయం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఎందుకంటే రీసెంట్గా నేను సెప్టెంబర్లో యూఎస్ వెళ్ళొచ్చినప్పుడు, అంటే యూఎస్ గవర్నమెంట్ తీసుకెళ్ళింది ఇక్కడ నుంచి కొంతమంది ఒక 5 జర్నలిస్టులని యూఎస్కి. అక్కడ ఇండియా ట్రేడ్ రిలేషన్స్ మీద ఆల్మోస్ట్ ఒక 4 వీక్స్ పాటు అక్కడ చాలా అటు సీఈఓలతో, థింక్ ట్యాంక్స్తో, యూఎస్ గవర్నమెంట్లో ఉన్న ప్రముఖులతో మాట్లాడాము, జర్నలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా. వాళ్ళంతా చెప్పడం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద ఫోకస్గానే ఉన్నారు, అంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఫోకస్గానే ఉంది. ఎస్పెషల్లీ ఇండియా మీద వాళ్ళు చాలా హోప్స్ ఉన్నాయి. ఒకవేళ చైనాతో గొడవ పెట్టుకున్నట్టయితే నెక్స్ట్ బెస్ట్ వాళ్ళకి ఏదైనా సరుకులు సరఫరా చేసే సత్తా ఉన్న దేశం మనదే ఒకటి ఉంది. దానితో వియత్నాం కూడా మనకు ముప్పు పొంచి ఉంది. కాకపోతే వియత్నాం బాగా చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతూ చైనా మనకంటే బాగా డెవలప్ అవుతున్న పరిస్థితిలో వియత్నాం ఉంది. ఈ టైంలో చూడాలి మనం ఇండియా ఈ మేక్ ఇన్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సాధ్యమైనంత వరకు ఎక్స్పోర్ట్స్ మనం పెంచుకున్నట్టయితే ఇప్పుడున్న చైనాతో ఉన్న వివాదాన్ని కూడా కాస్త సామరస్యపూర్వకంగా చేసుకుని మన ఆత్మనిర్భర భారత్ అని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ఆన్ గ్రౌండ్ చేయాలి. అంటే ఊరికి మాటల వరకు పరిమితం కాకుండా చేసుకున్నట్టయితే రాబోయే అట్లీస్ట్ 4-5 ఇయర్స్లో అత్యద్భుతమైన శక్తిగా, ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఒక నిర్ణాయక శక్తిగా భారత్ ఎదుగుతుంది, ఎదిగే అవకాశం ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇవాళ ఇదంతా మీకు ఒక జ్ఞానం లాగా కనిపించవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా సండే కదా, పెద్ద న్యూస్ కూడా లేవు కాబట్టి నేను దీని గురించి కొద్దిగా ఫోకస్ చేస్తున్నాను. అండ్ ఎకనామిక్ టైమ్స్ ఈరోజు మ్యాగజైన్ ఇస్తుంది, మనందరికీ తెలిసిందే. న్యూస్ ఉండదు ఇవాళ. షేప్ ఆఫ్ యూ. సో చాలామంది ఈ మార్కెట్ ఫాల్ టైంలో యూ షేప్ రికవరీయా, వి షేప్ రికవరీయా, డబ్ల్యూ షేప్ రికవరీయా, పెంట్ అప్ డిమాండ్, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుకున్నారు. సో చూద్దాం ఎట్లాంటి రికవరీ ఉండబోతుంది అని చెప్పి. సో మేజర్గా ఫస్ట్ పేజ్ మ్యాగజైన్ కాబట్టి ఎక్కువగా డీటెయిల్డ్ స్టోరీస్ ఉంటాయి. లే లడాఖ్లో మనకి మంచి టూరిజం టైం ఇది. ఈ టైంలో అక్కడ గొడవ ప్లస్ దీనికి తోడు ఈ వైరస్ కారణంగా టూరిజం బాగా దెబ్బతిన్నదన్నది ఫస్ట్ స్టోరీ. ఇక షేప్ ఆఫ్ యూ, ర్యాపిడ్ అప్టిక్ ఇన్ మ్యాక్రో ఇండికేటర్స్ హ్యాస్ స్పార్క్డ్ హోప్స్ ఆఫ్ ఏ వీ షేప్డ్ రికవరీ బట్ కెన్ ద ట్రెండ్ సస్టైన్ వితౌట్ ఎ డిమాండ్ సైడ్ స్టిమ్యులస్. సో ఒక హోప్స్తో వీ షేప్ ర్యాలీ రికవరీ వచ్చింది. గుర్తుపెట్టుకోండి, హోప్ ర్యాలీ మాత్రమే ఉంది. నిజంగా అందుకు తగ్గట్టు గ్రౌండ్లో కూడా డిమాండ్ సప్లై, అంటే డిమాండ్ ఆధారంగా కూడా ఇది రికవరీ వస్తుందా లేదా అన్నది కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మనకి డిమాండ్ రికవరీ రాకుండా కేవలం హోప్ ఒకటే మనకు తిండి పెట్టదు. నిజంగా మనం వంట వండుకొని తింటేనే మన ఆకలి తీరుతుంది, అంతేకాని అది తింటే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది అని ఊరికే ఆశలు కళల వల్ల మనకు ప్రయోజనం నెరవేరదు. కాబట్టి ఆ డిమాండ్ సైడ్ కూడా ఏ మేరకు అవుతుంది, ఇది ఎంత వర్కౌట్ అవుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది. సో లాక్డౌన్ ఇంపాక్ట్ అనేది 55% ఐఐపి ప్రొడక్షన్, 55% ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 55% తగ్గింది, 23% ఎలక్ట్రిసిటీ డిమాండ్ వాడకం తగ్గింది, మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ 64% తగ్గింది. ఇతర G20 దేశాలతో పోల్చినట్టయితే మన ఇండియా
చాలా వరస్ట్ హిట్గా ఉంది అన్నది డేటా చెప్తుందన్నమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే డేటా ఈజ్ ద కీ అండి. డేటా ఆధారంగానే మనం నిజంగా నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఆన్ గ్రౌండ్లో మాత్రం అంత గొప్పగా మనకి కనిపించట్లేదు అన్నది మనకు అర్థమవుతున్నమాట. కాకపోతే మార్కెట్స్ మనం పట్టించుకోవద్దు. అంటే ఒక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మార్కెట్స్ ఒకటే బ్యారోమీటర్గా మనం చూడలేం. ఇదేంటంటే ఒక డైవర్జెన్స్ కనిపిస్తుంది. మార్కెట్స్ ఏమో పీక్ వెళ్తూనే ఉన్నాయి. 7,500 నుంచి ఆల్మోస్ట్ 3,000 పాయింట్ల దాకా నిఫ్టీ పెరిగింది. కాకపోతే ఆన్ గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఆ స్థాయిలో మనకి కనిపించట్లేదు. ఈసారి ఆటోమొబైల్లో కూడా, ఆటో నెంబర్స్లో కూడా, ఆటో నెంబర్స్ లాస్ట్ ఏప్రిల్ మేతో పోల్చుకున్నట్టయితే ఆటో నెంబర్స్ బాగానే ఉన్నాయి. కాకపోతే పాత అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే 50-60% దాకా డిప్ వచ్చింది. నేను పదే చెప్తున్నట్టు రూరల్ డిమాండ్ పెరిగింది. ట్రాక్టర్ సేల్స్ లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ట్రాక్టర్ సేల్స్ బాగా పెరిగాయి. మహీంద్రా లాంటి కంపెనీస్కి జూన్ నెలలో ఇంతవరకు అంటే సెకండ్ బెస్ట్ మంత్గా జూన్ మహీంద్రా చెప్తుంది. సో రూరల్ సైడ్ డిమాండ్ పెరుగుతుంది కానీ బట్ అర్బన్ సైడ్ మాత్రం ఆశించిన స్థాయిలో డిమాండ్ మనకి పెరగట్లేదు. సో ఒక 1-2 months మనం ఇంకా చూడాలి. నిజంగా ఇప్పుడు మొత్తం V-షేప్ రికవరీ అయిపోయి మళ్ళీ మార్కెట్స్ లైఫ్ టైం హైకి వెళ్తాయా లేదా అన్నది మాత్రం చెప్పడం కష్టం. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మనకి గ్రౌండ్లో రియాలిటీ సపోర్ట్ చేయకపోతే తప్ప, ఒకవేళ అది వెళ్ళినా కూడా నిలబడుతుందా లేదా అన్నది ప్రధాన అంశం. ఇట్లా జస్ట్ హోప్తో మట్టుకు మనం వెళ్తే మాత్రం ర్యాలీ నిలబడదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకొకటి యుఎస్ రిటర్న్స్. సో చాలామంది ఇండియన్ మార్కెట్స్తో పాటు యుఎస్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చాలా ఉత్సుకత చూపుతున్నారు. లైక్ యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా లాంటి స్టాక్స్లో ఇండియన్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య అనేక ప్లాట్ఫామ్స్ యుఎస్ మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశాలను కల్పిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది దీన్ని వినియోగించుకుంటున్నారు అన్నది ఒక స్టోరీ మనం చూస్తున్నాము. సో ఇది ఈ కంపెనీ ఏదైతే అవర్ సబ్స్క్రైబర్ బేస్ హ్యాస్ గ్రోన్ ఈవెన్ మోర్ ఇన్ ద లాక్డౌన్ మంత్స్. సో లాక్డౌన్ టైంలో కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ యూఎస్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. దాదాపు 230 నుంచి 260 కోట్ల వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎవ్రీ మంత్ మనకి జరుగుతుంటాయని చెప్పి స్టాకాల్ STOCKAL స్టాకాల్ అన్న కంపెనీ, అంటే వీళ్ళు వన్ ఆఫ్ ది బిగ్ ప్లేయర్గా కనిపిస్తుంది. వీళ్ళ ద్వారా మనకి యుఎస్ మార్కెట్స్ స్టాక్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎట్లా యుఎస్ మార్కెట్స్ అంటే ఓపెన్ ఏ ట్రేడింగ్ అకౌంట్ విత్ ద ప్లాట్ఫామ్ దట్ ఆఫర్స్ యుఎస్ షేర్ ట్రేడింగ్ సర్వీసెస్, ఇదొకటి. ఆ తర్వాత యాజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇన్ డాలర్స్, ప్రెజెంట్ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ ఫ్రమ్ ఫామ్ టు యువర్ బ్యాంక్. సో మనం రెమిటెన్స్ చేసేందుకు, డాలర్స్లో రిమిట్ చేసేందుకు బ్యాంక్కి ఒక ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ద ప్లాట్ఫామ్ యూజువల్లీ జనరేట్స్ ద ఫామ్, యూ హ్యావ్ టు జస్ట్ సైన్ అండ్ సబ్మిట్ ఇట్. సో సైన్ చేసి సబ్మిట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బ్యాంక్స్ దాన్ని ప్రాసెస్ చేస్తాయి. వన్స్ బ్యాంక్ యాక్సెప్ట్స్ ద రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అకౌంట్ టు యువర్ ట్రేడింగ్ అకౌంట్. ఆ తర్వాత యూజ్ మనీ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ టు బై యుఎస్ ఈక్విటీస్, ఇదొకటి. ఆఫ్టర్ సెల్లింగ్ ఏ షేర్, మనీ గెట్స్ క్రెడిటెడ్ ఇన్ యువర్ ట్రేడింగ్ అకౌంట్. ద మనీ క్యాన్ బి మూవ్ టు ద బ్యాంక్ అకౌంట్ ఇన్ 2 to 4 days. సో ఇలా సింపుల్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మనం బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి మన రెమిటెన్స్ ఫామ్స్ని ఇచ్చినట్టయితే డాలర్స్లో మనకు డబ్బులు జమ చేయాలని చెప్పి ట్రేడింగ్ అకౌంట్కి అలా చేస్తారు. సో అక్కడ స్టాక్ అమ్మినా కూడా మన అకౌంట్లో డబ్బులు పడతాయి. సో ఏమేమి కొంటున్నారు ఇండియన్స్? ఇంతకుముందు నేను చెప్పినట్టు టెస్లా, టెన్సెంట్, గూగుల్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, అలీబాబా, నెట్ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, షాపిఫై, ఈ స్టాక్స్ ఎక్కువగా యూఎస్ మార్కెట్స్ నుంచి మన వాళ్ళు కొంటున్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఒకసారి నేను చెప్పిన ఈ స్టాకాల్ అన్న కంపెనీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తే. సో బాగా కాకపోతే మార్కెట్స్లో ఏంటంటే యూఎస్ స్టాక్స్ ఎస్పెషల్లీ నాస్డాక్ బాగా పెరిగింది. టెక్నాలజీ స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ లైఫ్ టైం హైస్లో ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ దృష్టిలో ఎవరన్నా ఉండే ఆలోచన ఉంటే అయితే మాత్రమే కొనుగోలు చేయండి. లేదంటే కొన్ని మోతీలాల్ ఓస్వాల్ లాంటి కంపెనీస్, ఎస్పెషల్లీ ఐటీ కంపెనీస్ మీద మ్యూచువల్ ఫండ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అది యూఎస్కి సంబంధించిన స్టోరీ. సో మోస్ట్లీ ఇవే మేజర్ న్యూస్గా ఇప్పటిదాకా మనకి ఎకనామిక్ టైమ్స్లో ఉన్నాయి. బిజినెస్ స్టాండర్డ్లో కూడా అంత ఇవాళ బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ పేపర్ ఇప్పటిదాకా అయితే జనరేట్ కాలేదు మరి. సో న్యూస్ బిజినెస్ స్టాండర్డ్ పెద్ద గొప్పగా లేవు. అండ్ మనీ కంట్రోల్ కూడా మోస్ట్లీ ఎక్కువగా కోవిడ్కి సంబంధించిన కేసులే ఉన్నాయి. ఒక్క న్యూస్ ఏంటంటే ఈ అక్ష ఆప్టిక్ ఫైబర్ అన్న కంపెనీ, ఈ అక్ష ఆప్టిక్ ఫైబర్ అన్న కంపెనీలో ప్రమోటర్లు 600 కోట్ల రూపాయల డబ్బును సైబన్ ఆఫ్ చేశారంటే పక్కదారి పట్టించారని చెప్పి ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్ ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖ రాశారు.
సో ఒక ఇండిపెండెంట్ డైరెక్టరే కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని రాశారంటే, సో ఆ స్థాయిలో అంటే ఆ కంపెనీ ముందు నుంచి అక్షాప్ట్ ఫైబర్ అనేది అంత గొప్పగా ఇన్వెస్టర్స్కి లేదంటే అనలిస్టులు అంత దృష్టి ఉన్న కంపెనీ అయితే కాదు. ఇప్పుడు ఆ స్థాయిలో జరిగింది, ఫ్రాడ్ జరిగింది అని చెప్పిన తర్వాత సో ఈ స్టాక్ ఎట్లా రియాక్ట్ అవుతుందో మళ్ళీ ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పని అయితే ఏం లేదు. సో ఇదండి మేజర్గా ఇవాళ ఉన్న బిజినెస్ హెడ్లైన్స్. పెద్దగా లేవు ఈరోజు, ఎందుకంటే సాటర్డే సండే నేను ముందు కూడా చెప్పాను పెద్దగా న్యూస్ ఫ్లో ఉండదు మార్కెట్స్లో. దానికి తోటి కరోనా టైంలో మోస్ట్ ఆఫ్ ది జర్నలిస్టిక్ కమ్యూనిటీ కూడా, అటు బాంబేలో ఉన్న జర్నలిస్టిక్ కమ్యూనిటీ కూడా ఎక్కువగా కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి కాబట్టి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఎక్కువగా న్యూస్ ఫ్లో కూడా లేదు మార్కెట్స్లో. సో దాన్ని అబ్జర్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఈ ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ సండే.